అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను నిప్పట్లు చేస్తున్నానండి. మనం వీడియోలోకి పోయే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక జార్ తీసుకునేసి ఎండుమిరపకాయలు తర్వాత రాళ్ళుప్పు వేసుకొని మిక్సీకి పట్టుకుందామండి. తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అది కచ్చా పచ్చగా పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. తర్వాత వచ్చి అదే జార్లోనే పల్లీలు వేసుకున్నానండి. 200 గ్రాముల పల్లీలు దోరగా వేయించుకునేసి పొట్టు తీసి పెట్టుకున్నాను. పొట్టు అది కూడా పల్లీలు కూడా దోరగా వేయించుకున్న పల్లీలు కూడా మిక్సీకి పట్టుకున్నానండి. ఈ విధంగా పలుకులుగానే అది కూడా వేసేసుకుందాము గిన్నెలోకి. తర్వాత వచ్చి పప్పులు తీసుకున్నానండి. ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పప్పులు, ఇవి కూడా మిక్సీకి పట్టేసుకుందాము. ఇవి కూడా అంతే బరగ్గా మిక్సీకి పట్టుకుందామండి పప్పులు. ఇది కూడా పట్టేసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకుందామండి. ఇప్పుడు మిరపకాయలు ఆడిచ్చిన గిన్నెలోకి అన్నీ వేసి పెట్టుకున్నాను కదండి. తర్వాత వచ్చి ఒక బౌల్ తీసుకునేసి బియ్యం పిండి వేసుకున్నానండి. బియ్యం కడిగి ఆరబోసుకొని ఆడించుకొచ్చిన పిండి అండి ఇది. ఎండు బియ్యమే ఇవి. అవి 1 కేజీ బియ్యం పిండిలోకి ఈ పొడి అంతా వేసేసుకుంటున్నాను అండి. మిరప్పొడి, తర్వాత పల్లీల పొడి, పప్పుల పొడి అంతా వేసేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత వచ్చి బాంబే రవ్వ అవి వేసుకున్నానండి. తర్వాత మైదా పిండి వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు బాంబే రవ్వ వచ్చి ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత ఇవంతా ఒకసారి కలుపుకుందాము. పసుపు మిరప్పొడి అంతా కలవాలి కదండి. ఈ విధంగా అంతా కలిపేసుకొని తర్వాత వచ్చి ఇవి పెసరపప్పు ఒక కడిగి నానబెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ పెసరపప్పు వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ 1 గ్లాస్ తీసుకున్నానండి పెసరపప్పు. తర్వాత వచ్చి తగినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత వచ్చి కరివేపాకు, ఒక గుప్పెడంత కరివేపాకు కడిగేసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి సాల్ట్ అంతా పట్టాలి కాబట్టి పిండికి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత మనం వేడి నూనె అయితే పోసుకుంటున్నానండి. 1.5 గరిటె వేడి నూనె పోసుకున్నాను. కాగబెట్టిన నూనె పోసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. కాలుతుంది కాబట్టి గరిటెతో కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మొత్తం అంతా కలుపుకుందామండి. ఈ విధంగా అంతా కలుపుకునేసి పిండికి మొత్తం ఆయిల్ అంతా పట్టేటట్లు కలుపుకోవాలండి. కలుపుకునేసినాం కదండి. తర్వాత వచ్చి ఇదంతా ఒకేసారి ముద్దగా చేసుకోకుండా పిండిని వేరే బౌల్లోకి ఇంకొక బౌల్లోకి వేసుకునేసి కొంచెం కొంచెం కలుపుకునేసి మనము నిప్పట్లు చేసుకుందామండి. ఎందుకంటే అంతా కలిపితే నానిపోతే నిప్పట్లు సరిగా ఉండవు, టేస్ట్ బాగుండదు. తర్వాత వచ్చి మెత్తగా అనిపిస్తాయండి, క్రిస్పీగా రావు. అందుకని నేను కలిపి పెట్టుకున్నాను పిండినంతా. కొంచెం కొంచెం కలుపుకునేసి అవి మనం నిప్పట్లు చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఎక్కువ మెత్తగా కలుపుకూడదు, ఎక్కువ గట్టిగా కూడా కలుపుకోకూడదండి. చూసి కలుపుకోవాలి. పిండి మెత్తగా ఉంటే క్రిస్పీగా రావండి. మరీ గట్టిగా ఉన్నా కూడా మనము ప్రెస్ చేసేటప్పుడు ఇరిగిపోతాయి. చూడండి, ఇవన్నీ వంట చేసుకుందాం. బాగా వంట చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. ఇదంతా కలుపుకున్న తర్వాత చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఐటమ్స్ ఎక్కువ పడాయి కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా కొంతమంది శనగబ్యాళ్ళు కూడా వేసుకుంటారండి నానబెట్టుకొని. నేనైతే పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి శనగబ్యాళ్ళు వేయలేదు. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా బాల్స్ చేసి పెట్టుకొని తర్వాత మనం అత్రాసాలు అదుముకుంటామండి మిషను, దాంతో ప్రెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది అత్రాసాలు ఒత్తుకునే మిషన్ అండి. దీంతోనే నేను నిప్పట్లు కూడా ప్రెస్ చేసుకుంటున్నాను. కింద ఆయిల్ వేసుకునేసి 1 కవర్ వేసుకున్నానండి. తర్వాత పైన 1 కవర్ వేసుకొని ప్రెస్ చేసుకున్నాను ఈ విధంగా. తర్వాత మనకు అన్నీ ఈక్వల్గా రావాలి నిప్పట్లు అనుకుంటే మనం ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి, బాక్స్ మొత్తం ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే బాక్స్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసేసి చుట్టూ ఉన్నదంతా ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకున్నాను. ఒకే లెవెల్గా వస్తాయండి నిప్పట్లు కూడా, చూడడానికి కూడా బాగుంటాయి. ఫోర్క్తో వచ్చి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నానండి, ఫోర్క్ స్పూన్తో. ఎందుకంటే ఆయిల్ అంతా ఈ హోల్స్లో కూడా దిగి బాగా కాలుతుందండి నిప్పట్టు, లేదంటే సైడ్ అంతా గాలి మధ్యలో కొంచెం మెత్తగా వస్తుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా కాలుతాయి. ఈక్వల్గా కాలుతుందండి నిప్పట్టు. ఆయిల్ అయితే కాగిపోయిందండి, చూశాను కదా. ఒకసారి కొంచెం వేసి చూస్తే కాగింది. తర్వాత వచ్చి ఈ నిప్పట్లు ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని హోల్స్ పెట్టుకొని వేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిండి అయితే ఒకసారిగా అంతా కలుపుకోవద్దండి. ఎప్పుడైనా సరే మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండవు. మెత్తగా అయిపోతే కన్నా లోపలంతా కాలవండి. ఎప్పుడు కూడా పిండి కొంచెం కొంచెం కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది.
మేమైతే మా పిల్లలకి ఎప్పుడైనా ఈ విధంగా చేసుకుంటామండి. చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. మా పిల్లలు హాస్టల్కి పంపించేటప్పుడు ఎప్పుడైనా పోయేటప్పుడు కూడా ఇవి తీసుకొని పోతారు. ఇంట్లో చేస్తామండి. ఈ విధంగా బాంబే రవ్వ వేస్తే కూడా చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి. అందువల్ల ఈ విధంగా అంతా ప్రెస్ చేసేసుకొని బాక్స్తో అదుముకొనేసి హోల్స్ పెట్టేసుకొని వేసుకుంటా ఉండేది. ఒకే లెవెల్గా వస్తాయండి. నిప్పట్లు కూడా చూడడానికి కూడా బాగుంటాయి. హెచ్చు తగ్గులు లేకుండా. మనం షాపుల్లో కొన్నిట్లే ఉంటాయండి ఇవి నిప్పట్లు. మనం బేకరీలో ఎప్పుడైనా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ విధంగానే ఉంటాయి. ఇప్పుడు ఇవి కాలుతున్నాయి కదండి. ఇవి కాలింది లేనిది మనకి ఎలా తెలుస్తుందంటే నిప్పట్లు బాగా కాలితే అడుక్కి వెళ్ళిపోతాయండి. బురుగు రాకుండా అయిపోతుంది నిప్పట్లు. చూడు అడుక్కి వెళ్ళిపోయింది చూడండి. ఎట్లా నిప్పట్లు అడుక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు కాలినట్లు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి నిప్పట్టు. దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అంటారండి. ఉప్పు చెక్కలు అంటారు, నిప్పట్లు అంటారు, పబ్బిళ్ళలు అంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా పిలుస్తారు. మేమైతే నిప్పట్లు అంటాము. చూడండి ఈ విధంగా కాలిపినాయి. తీసేసుకుందామండి. చాలా బాగుంటాయండి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. చూడండి రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.